ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమేమో ముచ్చట్లు చెప్తా ఉంటాడు. కాళేశ్వరిని అప్పగించేందుకు రెడీ అని చెప్పేసి మాట్లాడుతాడు. కడియంపై చర్యలు తీసుకున్నాను ముచ్చట, అది మనం మాట్లాడుకున్నది. ఇక నమస్తే తెలంగాణకు వచ్చేది ఉంటే ఇసుక దొడుకుపోయేది అది పెద్ద స్కాము. మన నదులు బైపాస్, మన నీళ్లు కల్లాస్, తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా ఏపీ స్కెచ్, ఎగువనే నదీ జలాల కట్టడికి ఏపీ పన్నాగం, కర్ణాటక వదిలిన తెలంగాణకు దక్కద్దనే కుట్ర, జూరాల శ్రీశైలం ఎండిపోయేలా కుతంత్రాలు, బాబుకు కంటగింపుల ఏంటిది పాలమూరు రంగారెడ్డి, గత టర్ములు వరుసగా కేంద్రానికి ఫిర్యాదులు, ప్రాజెక్టును బలపెట్టేలా కర్ణాటకతో మిలాఖత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది అంకంలో ఏపీ కుయుక్తి, రాజీ పేరిట తెలంగాణకు రేవంత్ సర్కార్ ద్రోహం. సో అంటే జూలై కనిపించని కుట్రలతో తెలంగాణ మరోసారి వంచన గురవుతుంది. అటు కాళేశ్వరాన్ని పడావు పెట్టి గోదావరి నీటిని కిందకి వదులుతుంటే ఇటు తుంగభద్ర మీద కర్ణాటక ఏపీ చేతులు కలిపి కృష్ణా నీళ్లు కూడా తెలంగాణకు దక్కకుండా చేసేటువంటి పన్నాగాలు రచిస్తున్నది.